జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాల. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. అందరు బాగున్నారా? తాండూరులో బాగున్నారా? బాలేరా? గౌరవనీయులు తమ్ముడు కొద్దిగా జరిగాను కనబడుతుంది కొద్ది గౌరవనీయులు తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు, తాండూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అనుక్షణం ఎమ్మెల్యేగా తపనబడి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారితో తనకున్న చొరవతో ప్రేమతో వేలాది కోట్ల రూపాయలు తాండూరుకు తీసుకొచ్చిన యువ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మీ ముందుకు విచ్చేసిన పట్లోళ్ల నరసింహులు గారికి, గౌరవనీయులు శ్రీశైల్ రెడ్డి గారికి, సోదరుడు రాజు గౌడ్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు తోడైనారు. డాక్టర్ సంపత్ గారికి, వారితో పాటు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అట్లాగే పట్టణ పార్టీ అధ్యక్షులు, 36 వార్డులు తాండూరులో ఉంటే 36 వార్డుల్లో మరి కారు గుర్తు మీద పోటీ చేస్తున్న మన అభ్యర్థులకి, అందరికంటే ముఖ్యంగా ఈ ఎర్రటి ఎండలో కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి నమస్కారం. సరే, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తాండూరుకి నిన్న నిజామాబాద్ జిల్లా పోయొచ్చి ఇంటికి, నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ మాట్లాడండి ప్లీజ్ బాన్స్వాడ పోయి ఇంటికి. బాన్స్వాడలో ఒక పెద్దమ్మ కలిసింది. ఎక్కడ పోతున్నావు అంటే, అమ్మ పొద్దున తాండూరులో మీటింగ్ ఉంది, మాట్లాడేది ఉంది, మనోళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ, పోతున్నా అని చెప్తే తాండూరులో మీకు ఒక ముచ్చట చెప్పమన్నది ఆ పెద్దమ్మ. ముఖ్యంగా మా ఆడపిల్లలు చెప్పాలా, అందరికీ చెప్పమన్నది ఆ పెద్దమ్మ. ఏం చెప్పమన్నది అంటే, हमारे बहन भी जरा सुनना, आप तेलुगु भी समझते मैं जानता हूं, उर्दू में भी मैं बोलता हूं आपको. ఆ పెద్దమ్మ జర్రా రుగ్గా, ఆ పెద్దమ్మ ఏం చెప్పిందంటే, నిజామాబాద్ జర్రా జాగ్రత్త తగినాలి ఆడపిల్లలు. ఏం చెప్పిందంటే, మరి తాండూరులో పోటీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కున్నది, చేయి గుర్తుకు కారు గుర్తుకున్నది. మెల్లగా చెప్పు బిడ్డ అందరికీ, ఇక బీజేపీ అయితే లేనే లేడు, బీజేపీని కేసినా మోరిలో వారేసినా ఒకటే, అది వేస్ట్. కాబట్టి బీజేపీని పట్టించుకోక గాని అక్కడ మా ఆడపిల్లలకు చెప్పు అన్నది. ఏంటిది అన్న, ఏం లేదు బిడ్డ, ఎవలోలకైతే 4000 పెన్షన్ వచ్చిందో, ఎవలోలకైతే 4000 పెన్షన్ వచ్చిందో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పింది. వేస్తారా 4000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ? కానీ 2000 పెన్షన్ వచ్చిన వాళ్ళు మాత్రం కారు గుర్తుకే ఓటేయమని పెద్దమ్మ చెప్పింది. ఎవలెవలకైతే తులం బంగారం వచ్చిందో రేవంత్ రెడ్డి పంపింది, వాళ్ళందరూ మంచిగా కాంగ్రెస్ కోటేయండి. కానీ ఎవలెవలకైతే బతుకమ్మ చీర వచ్చిందో కేసీఆర్ పంపింది, ఎవల కోటేయాలా? నీ నిలబడలే, కారు గుర్తుకు ఇక్కడ నిలబడ్డాడు. ఎందుకు చెప్తున్నా అంటే, సరిగ్గా 2 ఏళ్ల కిందట తమ్ముడు రోహిత్ రెడ్డి బ్రహ్మాండంగా తాండూరు పట్టణాన్ని, తాండూరు నియోజకవర్గాన్ని ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిండు. ఇది చూసి కాంగ్రెస్ వాళ్ళు, అరే మనం ఇట్లా గెలవలేము, మరి అబద్దాలు ఆడైనా సరే గెలవాలి, ఏదో ఒకటి చెప్పాలి, ఓట్లు డబ్బల పడాలి, మొత్తానికి ప్రజలను గోల్మాల్ చేయాలి అని డిసిషన్ తీసుకున్నారు. మరి ఈరోజు ఫిబ్రవరి 8వ తారీఖు రైతు బంధు పడ్డదా వినబడతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో పడుతుండే రైతు బంధు, ఇలా ఫిబ్రవరి 8 రైతు బంధు కూడా దిక్కులేదు. కానీ 2 ఏళ్ల కిందట తాండూరుకొచ్చి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, సోనియా గాంధీ మీద ఒట్టు, సోనియమ్మ మీద ఒట్టు, 10,000 కాదు 15,000 ఇస్తారు రైతు బంధు అని చెప్పిండు. ఇచ్చిండా? బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ వచ్చిందా? మా కందులు పండించే రైతన్నలు, పత్తి పండించే రైతన్నలు, వరి పండించే రైతన్నలు ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ క్వింటల్ కని చెప్పి బోగస్ మాటలు చెప్పి డబ్బాల ఓట్లు వేయించుకున్నారు. ఆడపిల్లలకు చెప్పినారు, 2000 కేసీఆర్ ఇస్తుండు, నేను 4000 ఇస్తా అని మీకు చెప్పిండు. అత్తకు 4000, కోడలికి ఎంత ఇస్తా అన్నాడు?
2500 ఇస్తా అన్నాడా? పడ్డాయా? పడ్డాయి. మీరు అబద్ధాలు చెప్తారు. పడ్డాయి నాకు తెలుసు. నేను బాకీ అడుగుతానేమో మిమ్మల్ని అని చెప్పి మీరు నాకు అబద్ధం చెప్తారు. పడ్డాయి. 4000 పెన్షన్లు పడ్డాయి, తులం బంగారం వచ్చింది, 2500 వచ్చింది. రాలేదా? నిజంగా రాలేదా? పక్కా. మరి రాకపోయినా గుద్దుతారా? చేయి గుర్తుకు. ఇదివరకు గుద్దిర్రు కదా. ఇదివరకు చెప్తావు. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అభయహస్తం అన్నారు. అది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం. నెత్తిమే మనం ఆ చేయి నెత్తి మీద పెట్టుకుంటే మనమే కాలిపోతామని కేసీఆర్ సార్ చెప్పిండు. మీరు ఇనలేదు. తాండూరోళ్ళు ఇనలేదు. ఇనక ఏం చేసిండ్రు? ఆయన తులం బంగారం ఇస్తారట, 15,000 ఇస్తారట, 4,000 పెన్షన్ ఇస్తారట, 2,500 ఇస్తారట, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడంట, విద్యా భరోసా కార్డు ఇస్తాడంట, 6 గ్యారంటీలంట, అది కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తాడంట అని చెప్పి ఆగమాగమైంది. అందుకే పెద్దలు చెప్తారు, ఒక్క తప్పు ఓటు శిక్ష 5 ఏళ్లు. ఇలా రోహిత్ రెడ్డిని పోగొట్టుకున్నారు, కేసీఆర్ గారిని పోగొట్టుకున్నారు. దానివల్ల నష్టం జరిగింది ఎవలకు? రోహిత్ మంచిగానే ఉన్నాడు, కేసీఆర్ సార్ మంచిగానే ఉన్నాడు. కానీ నష్టపోయింది ఇవాళ తెలంగాణ రైతులు, తెలంగాణ గరీబోళ్ళు తప్ప కేసీఆర్ సార్ కు రోహిత్ రెడ్డికి ఏం కాలే. మాదేముంది? మళ్ళా 5 ఏళ్లు కొట్లాడతాం, మళ్ళా మీ దయ ఉంటే మళ్ళా గెలిచి వస్తాం. కానీ ఒక్క తప్పు ఓటుకు 5 ఏళ్లు ఇవాళ ప్రజలు బాధపడే పరిస్థితి వచ్చింది. ఒకనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఒక ఆటో అన్నకు ఒక 500 రూపాయలు ఇస్తే పొలం కాడికి తీసుకొచ్చి యూరియా బస్తాలు వేసిపోతుండే. ఇలా యూరియా దొరుకుతుందా? మళ్ళా చెప్పులు లైన్ లో పెట్టి యూరియా దుకాణం కాడ నిలబడే రోజులు వచ్చినాయి. మీ అందరు చూస్తున్నారు కదా. అందుకే ఆలోచించండి. 11 తారీఖు నాడు బ్రహ్మాండంగా మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, నెంబర్ 1 రాయి. మీ దగ్గర మంచి రాళ్లు దొరుకుతాయి తాండూర్లా. 1 నెంబర్ రాయి ఇక్కడ టీఆర్ఎస్ రూపంలో ఉన్నది. 1 నెంబర్ రాయి. కానీ ఇంకో దిక్కు తూక్ పాలిష్ రాయి. ఊంచి రబ్ చేస్తే తప్ప మంచిగా ఉండదు. అది एक तरफ है 1 नंबर का पत्थर और दूसरे तरफ है तूक पालिश का पत्थर. कौन सा चाहिए आप लोग तय करो. ఏది కావాలో మనకు ఆలోచన చేయండి. 2 ఏళ్ల కింద మోసం జరిగింది. ఇంతకుముందు తమ్ముడు రోహిత్ కరెక్ట్ గా చెప్పిండు. ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే, మొదటిసారి తప్పు వాళ్ళదైతుంది, మోసం చేసినోంది తప్పు అవుతుంది. కానీ రెండోసారి కూడా వాడే మనల్ని మోసం చేస్తే ఈసారి మన తప్పు అవుతుంది. మరి మీరే చెప్తున్నారు 2,500 రాలే, 4,000 పెన్షన్లు రాలే, ఆడపిల్లలకు స్కూటీలు రాలే, తులం బంగారం రాలే. నేను ఒక్క మాట అడుగుతా, మా చెల్లెలు చెప్పాలా, బతుకమ్మ చీర వచ్చిందా లేదా? आपको हमारी बहन कहां पे? यहाँ पे बहना आप बोलना, रमजान तोहफा मिला क्या आपको? रमजान का तोहफा मिला आपको? तोहफा मिला? क्रिसमस का गिफ्ट मिला किसी को? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని చూడకపోతుండే. హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు చీర పెట్టిండు. అట్లాగే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చిండు. క్రిస్మస్ కు మరి క్రిస్టియన్ ఆడబిడ్డలకు వాళ్ళకు కానుక ఇచ్చిండు. కానీ ఇవాళ బతుకమ్మ చీర లేదు, రంజాన్ తోఫా లేదు, క్రిస్మస్ కానుక లేదు, ఇవేవి కాదు. ఆఖరికి కేసీఆర్ కిట్ కూడా లేదు. మీరు యాద్ చేసుకోండి ఒకసారి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఒక ఆడపిల్ల గర్భవతి అయితే ఇంటికాడ బండిలో ఎక్కించుకొని ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చి, మరి అక్కడ ప్రసూతి అయితే ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని చెప్పి 13,000 రూపాయలు, మగ పిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు ఇచ్చిండా ఇయ్యలేదా? మరి వాళ్ళు ఇస్తుండ్రా? అందుకే కొత్తదేదో ఇస్తాడు అనుకుంటే ఉన్నదే ఊడ్చుకొని పోయింది. ఇవాళ ఉన్నాయన్ని మాయమైపోయినాయి. బతుకమ్మ చీర మాయం, అన్ని మాయమైపోయిన పరిస్థితి వచ్చింది. అందుకే తాండూరులోని 36 వార్డుల్లో నేను ఇక్కడున్న మా అన్నదమ్ములను, ఆడబిడ్డలను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తమ్ముడు రోహిత్ రెడ్డి మీకు అందుబాటులో ఉండే సోదరుడు. మీకు ఏ రోజు ఏ కష్టం వచ్చినా ఉరికొచ్చి మీకు అండగా నిలబడే నాయకుడు. రేపు నరసింహులన్న కూడా అదే స్థాయిలో బ్రహ్మాండంగా మీకోసం గల్లీ గల్లీ తిరిగి మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు, బ్రహ్మాండంగా నిధులు అభివృద్ధి కోసం, రోడ్ల కోసం, మోరీల కోసం అన్నిటికీ తీసుకొచ్చే సత్తా ఉన్న నాయకుడు. ఈ కాంగ్రెస్ దుకాణం ఇంకొక 2 ఏళ్లే. 2 ఏళ్ల తర్వాత కేల్ ఖతం దుకాన్ బంద్. 2 साल बाद కేల్ ఖతం దుకాన్ బంద్. ఆ తర్వాత 3 ఏళ్లు మళ్ళా మున్సిపాలిటీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంటది. కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, రోహిత్ రెడ్డి మీ నాయకుడిగా ఇక్కడ ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవాళ
మున్సిపల్లో ఓటేస్తే ఎమ్మెల్యే చెప్తుండంట, ఏం చెప్తుండు, మాది అధికార పార్టీ అంటుండంట. ఎన్ని రోజులు బై నీ అధికారము? ఇంకొక 2 ఏళ్లే కదా. 2 ఏళ్ల తర్వాత కరెంటు మళ్ళా కట్క బంద్ చేస్తే బంద్ అయిపోతుంది కరెంటు. మర్చిపోవద్దు. కరెంట్ అంటే యాదికొచ్చింది. అరే ఆగురా బై, నీ దండం పెడతావు. రోహిత్ వానికి చెప్పు, ఫుల్ పైసలు ఇస్తాం ఆపమని చెప్పు. ఇప్పుడే కరెంట్ అంటే యాదికొచ్చింది. ఇక్కడ కొంతమంది మన తాండూరులో ఏదైతే బండల వ్యాపారం చేసుకుంటారో ఆ సోదరులు వచ్చి కలిసినారు. వాళ్ళు చెప్తున్నారు, అన్నా మాది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు हमारी जो पत्थर की बिजनेस है माइनर मिनरल्स में थी, पर आज ये लोग उसको मेजर मिनरल में डाल दिए. उससे क्या हो गया? ఇంతకు ముందు 10,000 రూపాయలు కరెంట్ బిల్ వస్తుందన్నట ఒక్కొక్క యూనిట్ కు. ఇవాళ 90,000, 80,000, ₹1,00,000 బిల్ వస్తుందంట. అంటే ఇదేనా మరి కాంగ్రెస్ తెచ్చిన మార్పు? గరీబోనికి రూపాయి ఇయ్యరు, పని చేసుకొని 10 మందికి ఉపాధి ఇచ్చటానికి ఆయన కడుపు మీద కొడతారు. ఎవలకు లాభం జరిగింది 2 ఏళ్లలో? ఆలోచన చేయండి. మీకు మీ తాండూరులో కేసీఆర్ గారు నర్సింగ్ కళాశాల ఇచ్చిండు. ఇవాళ ఏం చేసిండు తెలుసా రేవంత్ రెడ్డి? ఆ నర్సింగ్ కళాశాల బిల్డింగ్ ను కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చూపెట్టి తాండూరులో ఉన్న బిల్డింగ్, రోహిత్ రెడ్డి తెచ్చిన బిల్డింగ్ ను తీసుకుపోయి కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఢిల్లీకి చెప్పుకొని మీ దగ్గర ఉన్న నర్సింగ్ కాలేజ్ ను తీసుకొని పోయిండు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇంకా ఆ ముఖం లేనోడంట వచ్చి 1000 కోట్లు ఇస్తాడంట తాండూరుకి. అరే ఉన్న నర్సింగ్ కాలేజ్ ఎత్తుకపోయిన దొంగవు నువ్వు. ఇక్కడికి వెళ్ళి ఉన్న నర్సింగ్ కాలేజ్, కేసీఆర్ ఇచ్చిన నర్సింగ్ కాలేజ్ తాండూరుకు ఎత్తుకొని పోయిన దొంగవు నువ్వు 1000 కోట్లు ఇస్తావా? నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి, నేను చెప్తా ఉన్నా తాండూరు గడ్డ మీద నుంచి, నిజాయితీ ఉంటే రేపు 11 తారీఖు లోపల జీవోది చెప్పు, తాండూరుకి ఇచ్చిన నర్సింగ్ కాలేజు తాండూరునే ఉంచుతా, కొడంగల్ కు తీసుకపోను అని నిజాయితీ ఉంటే చెప్పు. అంతేగాని దొంగ మాటలు చెప్తే తాండూరులో నమ్మనికి ఎవరు లేరు. రోహిత్ రెడ్డి నాయకత్వంలో తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున గతంలో మరి రహదారులు గాని, రోడ్లు గాని, మురికి కాలువలు గాని, ఇవన్నీ జంక్షన్లు గాని అభివృద్ధి చేసుకున్నాం. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పరిస్థితి ఏందో తెలుసా? తాండూరులో బస్తీలలో 3 రోజుల నుంచి నీళ్లు వస్తలేవంట. ఇవాళ నేను వస్తున్నా అని చెప్పి ఇవాళ నీళ్ళు ఇడిచిపెట్టిరంట మొదటిసారి 3 రోజుల తర్వాత. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన. అందుకే దయచేసి ఆలోచన చేయండి. 36 వార్డులున్నాయి. మా ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్త తగినాలే. ఇక కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి. రేవంత్ రెడ్డి కథ మీకు తెలుసు. ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నాడు 2 ఏళ్లకెళ్ళి. మనం గట్టిగా అడిగినాం అనుకో రేవంత్ రెడ్డిని, ఏమయ్యా రేవంత్ రెడ్డి, రైతు బంధు అంటివి కదా, 15,000 అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగులో తొండలు ఇడిచి పెడతా అంటాడు. అరే మహిళలకు 2,500 ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావురా బాయ్? మరి 100 రోజుల్లో ఇస్తా అంటివి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. అరే తులం బంగారం ఎప్పుడు ఇస్తావురా అయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా అంటాడు. నీ పేగులు తీసి పేగుల మెడలు వేసుకుంటాడా ఎవడన్నా ముఖ్యమంత్రి? వాడేమన్నా బోటి కొట్టేటోడా ముఖ్యమంత్రి? నాకు అందుకే అంటున్నా, ఆయన పేరు కూడా అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. లేకపోతే ఇంతమందిని చూసినాం ముఖ్యమంత్రులు. మనము ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని, తర్వాత కేసీఆర్ గారిని చూసినాం. ఏమన్నా ముఖ్యమంత్రి అంటే ఏదైనా పట్టణానికి వస్తే 4 మంచి మాటలు చెప్తారు, మంచి పెద్ద మనిషి తరాలు మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు? తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని బూతులు తిట్టాలి, మరి సాయంత్రం లోపల ఒక 1000 కోట్లు దోసుకోవాలి, ఇంట్లో వండుకోవాలి. గంతే తప్ప ఏం చేసినావు ఈ 2 ఏళ్లు? ఈ మాట అడిగితే ఆయన కోపం వస్తుంది. ఏమన్నంటే కేసులు పెడతా అంటాడు. పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావో, భయపడేటోడు ఎవడు లేడు. కానీ ఒకటి మాత్రం పక్కా, నిన్ను వదిలిపెట్టం. నీ 420 హామీలు అమలయ్యేదాకా तुम्हारे 420 वादे जो है जब तक अमल नहीं करोगे रेवंत रेड्डी, तब तक नहीं छोड़ेंगे. हमारे बहनों के साथ आपने वादा किया था, कांग्रेस पार्टी ने. आपने कहा कि अगर शादी मुबारक के जरिए केसीआर साहब 1 लाख रुपया दे रहे हैं तो हम लोग उसके ऊपर से 1 तोला सोना आपको देंगे. मिला किसी को सोना छोड़ो, सोने नहीं दे रहे नो, छो रहे नो रेवंत रेड्डी. सोना तो छोड़ो, गरीबों को सोने तक नहीं दे रहा, गरीबों की बस्तियां गिरा रहा, गरीबों की घर गिरा रहा. 1 पैसे का काम भी 2 साल में आज तक नहीं किया. हमारे खवातीन बहनों के साथ वादा किया था कि आप बहनों को हर महीने आपको 2,500 रुपया मिलेगा. मिला किसी को?
ना रमजान का तोहफा देता है, ना हमारी रीत और रिवाज की इज्जत करता है, और बार बार बड़े भाई की जिक्र करता है, बार बार बड़े भाई। ऊपर राहुल बाबा है दिल्ली में, उन्होंने नादान है बेचारा, राहुल बाबा बोलते रहता ऊपर कि चौकीदार चोर है। चौकीदार कौन है? चौकीदार कौन है? चौकीदार चोर है बोलता राहुल बाबा। रेवंत बाबा क्या बोलता मालूम आपको? नहीं 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 नहीं, चौकीदार चोर नहीं है, चौकीदार हमारे बड़े भाई है। उन्होंने बड़े भाई कहते मोदी, नो छोटे भाई कहते ऊपर मोदी, यहां पे केड़ी। आप सोचो जरा, ऊपर मोदी यहां पे केड़ी। इस वास्ते मैं बोल रहा हूं, ये आदमी कांग्रेस का आदमी नहीं है, एक कभी भी जाके बीजेपी में डाइव मारने वाला आदमी है। इस पे भरोसा नको करो आप। मैं बार बार आपको याद दिला रहा हूं, यहां पे जितने बहन और भाई हमारे, राहुल बाबा बोलते कि अदानी फ्रॉड है, रेवंत बाबा बोलते अदानी हमारे फ्रेंड है। आज देखिए आप बहरूपीय हरकत इनकी। इस वास्ते में बोल रहा हूं बहनों, 6 गारंटी बोले, 420 वादा करे, हमारे माइनॉरिटी के लिए उन्होंने माइनॉरिटी डिक्लेरेशन बोल के 4000 करोड़ का बजट बोल के आपको हथेली में जन्नत दिखा के वोट लिए। पर आज आप एक बार सोचिए, गौर करिए, 2 साल में क्या हासिल हुआ आपने को, तांडूर की क्या हालत है 2 साल में, आप गौर करिए। इसलिए 11 तारीख के दिन 36 हमारे वार्ड तांडूर में जो है कार के निशान पे वोट देके अच्छी तादाद से हर काउंसिलर को जिताइए। अगर केसीआर साहब को वापस लाना है तो कार के निशान पे वोट डाल के हमारे गरीबों के मसीहा केसीआर साहब को वापस लाना है। और फिर एक बार एक खुशहाली, जो भाईचारा, जो अमन केसीआर साहब की हुकूमत में देखने को मिली, हमारे मुसलमान भाइयों को, बहनों को, और हमारे हिंदू और क्रिश्चियन भाई बहनों को फिर एक बार वो मौका एक और बार मिलेगा। ఆఖరికి నేను ఒక్కటే చెప్పి ముగిస్తా. నేను నిన్న నిజామాబాద్ పోయినా అని చెప్పిన కదా, అక్కడ నాకు కలిసిన ఒక పంతులు గారు చెప్పిండు, తాండూరులో చెప్పమన్నాడు. ఇదొక్కటి మంచిగా జాగ్రత్తగా వినాలి మీరు. 11 తారీఖు నాడు ఎలక్షన్లల్లా, ముఖ్యంగా ఆడపిల్లలు జాగ్రత్తగా వినాలి. 11 తారీఖు నాడు ఎలక్షన్లల్లా కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకా ఏ గుర్తు దిక్కు చూసినా కళ్ళు పోతాయట. నాకైతే తెలియదు తర్వాత. మళ్ళా కళ్ళు పోతాయి. ఇది వరకు కంటి వెలుగుండే, ఇప్పుడు అది కూడా లేదు. ఇది వరకు కంటి వెలుగు స్కీమ్ ఉండే, కేసీఆర్ సార్ పెట్టింది, ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి జర పైలం మళ్ళా తర్వాత అన్న నా కళ్ళు పోయినాయి అంటే నాకైతే తెలియదు. నేనైతే చెప్పినా రోహిత్ అడిగిన వీళ్ళ తర్వాత నాకైతే తెలియదు. అందుకే అంటున్నా, ఆలోచించుండ్రి. ఒక్క తప్పు ఓటు శిక్ష 5 ఏళ్లు. 2 ఏళ్ల కింద తాండూరులో తప్పు జరిగింది, మోసం జరిగింది. కాంగ్రెస్ మోసంతోని మోసపోయినాం. మళ్ళొక్కసారి మోసపోవద్దు. వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు, మంచిగా తీసుకోండి, లోపల పెట్టుకోండి పైసలు మంచిగా. 2000 ఇస్తే 5000 అడుగుండ్రి, 5000 ఇస్తే 10000 అడుగుండ్రి. అడుగురి మంచిగా. ఏం అడగాలి తెలుసా? 5000 రూపాయలు ఇచ్చిండనుకో, మీరేమనాలి? అవు బిడ్డ 5000 ఇచ్చినావు, మరి మిగతా 1,00,000 ఎప్పుడు ఇస్తావురా బిడ్డ అని అడగాలి. అగో మిగతా 1,00,000 ఎక్కడ దక్కా, నేనేమన్నా బాకీ ఉన్నానా నీకు అంటాడు. అవు బిడ్డ బాకీ ఉన్నావు కదా, 24 నెలలు అయిపోయింది, నెలకు 2500 అన్నావు, మరి 1,05,000 రూపాయలు రావాలి కదా నాకు. 5,000 ఇచ్చినావు, మిగిలిన 1,00,000 ఎవడిస్తాడ్రా? నువ్వు ఇస్తావా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాన అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు? ఎప్పుడు ఇస్తావు అని నిలదీసి అడగండి. మీరు ఆ పైసలు మంచిగా పెట్టుకోండి. కానీ కాంగ్రెస్ వాళ్ళు చాలా హుషారుగాలు. ఏం చేస్తారు ఎరికేనా? పైసలు ఇస్తారు, దేవుని పటం ముంగట పెడతారు, పెట్టి ప్రమాణం చేయమంటారు. మీరు కూడా ఏం చేయాలి? చేయి జాపమంటే చేయి జాపాలి. మంచిగా చేయి జాపి మంచిగా కళ్ళు మూసుకొని లోపల వాడు బయటికి ప్రమాణం చేయమంటే చేయాలి, లోపల మాత్రం తుప్పాలు 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 అనాలి. అప్పుడు ఏం కాదు. మోసాన్ని మోసంతోనే జయించాలి. కాంగ్రెస్ వాడు 5,000 ఇస్తే 10,000 అడగాలి. ఇంకా మిగిలిన పైసలు ఎప్పుడు ఇస్తావో నిలదీయాలి. వాడు పైసలు ఇచ్చిండు కదా అని చెప్పి ఆగం కావద్దు. వాడు చాలా బాకీ ఉన్నాడు మీకు, అది మర్చిపోవద్దు. 6 గ్యారంటీల పేరు మీద మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు మళ్ళా 3 ఏళ్ల దాకా మోక దొరకది. తాండూరులో కర్రుగాల్చి బాత పెట్టండి. 36కి 36 వార్డుల్లో కారు రయ్యమ నురకాలే. తాండూరు బల్దియా మీద మరి బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగరాలి. ఎగురుతుందా? కారు గుర్తు కొట్టేసి ఒకసారి పిడికిలు లావట్టండి. 2 పిడికిలు లేవట్టాలా? మీలునోళ్ళు మావోళ్ళు కాదా? అరే మావోళ్ళు కాదా రబ్బాయి మీరు? 2 పిడికిళ్ళు మొండి చేయి, చాలా డేంజరు. పిడికిలి 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 ముట్టి ముట్టి బహన్ హమారే ముట్టి ముట్టి. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి కినవడాలి కొడంగల్ దాకా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ గెలిచినాక మళ్ళా జులూస్కు విలువరి ఆ రోజు వచ్చి కలుసుకుందాం. థ్యాంక్ యూ.
గిర 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 గిర